శ్రీకృతి అండ్ ప్రణతి. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటాను. పలుకలేని పలుకులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని పలుకులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. కలిసే కళ్ళలోన కురిసే పూలవాన, విరిసెను ప్రేమలు హృదయాన. కలిసే కళ్ళలోన కురిసే పూలవాన, విరిసెను ప్రేమలు హృదయాన. కలిసే కళ్ళలోన. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 వెనకురా, ముందుకు 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 చూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 చూసుకురా. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే దైవాలు లేరులే. జడ్జెస్, ఓవర్ టు యూ. ప్రణతి నువ్వా? ఎస్, నీకు ఒక అభినందన. థ్యాంక్ యూ. ఆహా, ఎంత బాగా పాడావు. శ్రీకృతి, నేను చూస్తుంటే నాకు వర్ధమాన గాయని సాహితీ చాగంటి గుర్తొస్తుంది. అంతటి పేరు సంపాదించుకోవాలని నీకు ఒక ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. స్టార్టింగ్ లో ఇద్దరు సౌమ్య లక్ష్మి లాగా వచ్చి పాడుతున్నారు. సడన్లీ లాస్ట్ సాంగ్ లో భద్రకాళిగా మారి ఆ కాంట్రాస్ట్ చాలా బాగుండింది. యాక్చువల్లీ కొద్దిగా యూ ఆల్సో లుక్ లైక్ సిస్టర్స్ కదా. కదా. కంగ్రాచులేషన్స్, చాలా బాగా పాడారు ఇద్దరు. శ్రీకృతి నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు. మహాసంగ్రామానికే ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. తన యాటిట్యూడ్ కి కరెక్ట్ అయిన ప్రోగ్రామ్ ఇది మహాసంగ్రామం. ఫైట్ చేయడం స్టార్ట్ చేసిందంటే వదిలిపెట్టేది లేదు పక్కన ఎవరైనా. అండ్ ఐ నో యూ, నేను నిన్ను చూశాను. మేడం, మీకు అందరికీ తెలుస్తుందండి, ఘంటసాల గారి దగ్గర నుంచి ఈ పిల్లల దాకా. అవును, మరి ఒక మ్యూజిషియన్ గా అందరి గురించి తెలుసుకునే బాధ్యత ఉంది. అలా వచ్చారా? ఎస్,
నాకేమంటే ఎవరు తెలియదు కానీ సునీత గారు తెలుసు. మంచి టాలెంట్ ఉంది. ఈసారి కాంపిటీషన్ మాత్రం ఎంత టఫ్గా ఉంటుందంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. వెల్కమ్ టు ది షో, వెల్కమ్ టు ది కాంపిటీషన్. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాడుతా తీయగా Thank you, sir. అండ్ ప్రణతి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. Thank you. ఆల్ ది బెస్ట్. Thank you, sir. Thank you, sir. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్ నమో నమో. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. వెంకటేశ. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు, చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు నిలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం, కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్ కి నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్ లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ దాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హద్దుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. తగులేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.